అక్కడి నుండి మెటీరియల్ సోర్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. స్కిల్ గురులో మేము దాదాపు 1000 డివిడీలు తెప్పించాము. చైనా నుంచి, జపాన్ నుంచి, ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుంచి, అమెరికా నుంచి, మెక్సికో నుండి. అక్కడ నుండి తెచ్చిన ఈ డివిడీలు ఒరిజినల్ మెటీరియల్ తీసుకురావటం, చట్టాన్ని ఉల్లంఘించకుండా, కాపీలు చేయకుండా మేము అక్కడి నుంచి ఒరిజినల్ మెటీరియల్ తీసుకొచ్చి మా స్టూడెంట్స్, మా టీచర్స్ గర్వంగా మేము పైరేటెడ్ వర్షన్స్ కాదు, ఒరిజినల్ మెటీరియల్ వాడుతూ ఉన్నాము అని చెప్పుకోగలుగుతాము. ఈ 1000 డివిడీల్లో చైనీస్ నేర్చుకోవచ్చు, జాపనీస్ నేర్చుకోవచ్చు, స్పానిష్ నేర్చుకోవచ్చు. అలాగే చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి చెప్పినట్టుగా చెప్పలేం కాబట్టి చిన్నపిల్లల ప్రోగ్రామ్స్, చిన్నపిల్లల కోసం డివిడీలు కూడా మేము తీసుకువచ్చాము. ఇప్పుడు ఉదాహరణకి ఇటువంటి పుస్తకం, ఇటువంటి డివిడీలని వాడి చిన్నపిల్లలకు కూడా ఫారిన్ లాంగ్వేజ్ లెర్నింగ్ మీద ఆసక్తి తీసుకురావాలన్నదే మా ఉద్దేశం. బేబీస్ కూడా ఫ్రెంచ్ ఎట్లా నేర్పించాలి, డివిడీల ద్వారా ఫ్రెంచ్, వెస్టర్న్ క్లాసికల్ మ్యూజిక్ ఎలా నేర్పించాలన్నది మేము దీని ద్వారా నేర్పించడం. అలాగే కార్పొరేట్ సెక్టర్లో లేదు ఉద్యోగాన్వేషణలో ఉన్న వారికి అటువంటి భాష నేర్పించాలని అన్నప్పుడు బిజినెస్ ఫ్రెంచ్, ప్రొఫెషనల్ ఫ్రెంచ్ ఇటువంటి డివిడీలను వాడుతూ ఉంటాం. స్కిల్ గురులో మా విద్యార్థులందరూ ఫ్రెంచ్, జర్మన్, జాపనీస్ ఛానల్స్ని డైరెక్ట్గా ఫ్రాన్స్ నుంచి, జర్మనీ నుండి, జపాన్ నుండి ఇక్కడ వీక్షించవచ్చు. వారందరూ ఇక్కడికి వచ్చి చదువుకోవటమే కాకుండా ఖాళీ సమయాల్లో ఈ ఛానల్స్ చూసుకుంటూ భాషను ఇంకా ఎక్కువ నేర్చుకోవచ్చు. అట్లాగే మేము పర్సనల్ డివిడి ప్లేయర్స్ కూడా అరేంజ్ చేశాము. ఎవరైనా సరే క్లాస్ తర్వాత ఒక జర్మన్ సినిమానో, ఒక ఫ్రెంచ్ సినిమానో, ఒక జాపనీస్ సినిమానో, ఒక చైనీస్ సినిమానో, ఒక స్పానిష్ సినిమానో ఒరిజినల్గా చూస్తూ సబ్ టైటిల్స్తో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలనుకుంటే వారందరికీ మా లైబ్రరీలో అవకాశాలు కూడా ఉన్నాయి. భాష మీద అభిమానంతో సరదాగా ఫ్రెంచ్ భాష నేర్చుకోవడం మొదలు పెట్టారు గోగినేని బాబు గారు. అదే భాష ఆయన కెరియర్ ని ఓ మలుపు తిప్పింది. నేను 10th క్లాస్లో ఉండగా మా నాన్నగారు ఒక విదేశీ భాష నేర్చుకోవాలి, ఎప్పుడైనా ఒక విదేశీ భాష నేర్చుకుంటే మనకెంతో అడ్వాంటేజ్ ఉంటుంది అని అనటం వల్ల నేను అలియాన్స్ ఫ్రాన్సెస్ ఫ్రెంచ్ కల్చరల్ సెంటర్కి వెళ్ళాను. అక్కడ నన్ను చేర్చుకున్నారు. నేను అక్కడ ఒక 2 ఏళ్ల పాటు, అంటే ఇంటర్మీడియట్ చదువుతూ అదే టైంలో ఈవినింగ్స్, మార్నింగ్స్ నేను ఫ్రెంచ్ క్లాసెస్కి వెళ్ళేవాడిని. నాకు చాలా ఉత్సాహంగా నేను నేర్చుకోవటం అది చూసి మా టీచర్, రిపోర్టర్ గారు ఒకరోజు పిలిచి, నువ్వు దుబాసీగా పనిచేస్తావా అని అడిగారు. అంటే భలే అవకాశం కదా, చేస్తాను అన్నాను. అప్పుడు కొంతమంది ఫ్రెంచ్ ఇంజనీర్స్తో తోడిచ్చి నన్ను, వారందరూ హిందుస్థాన్ ఫ్లోరోకార్బన్స్ లిమిటెడ్లో ఒక పెద్ద అవెన్ని, ఇండస్ట్రియల్ కెమికల్ అవెన్ని ఎరెక్ట్ చేస్తూ ఉంటే వారికి ఫెసిలిటేట్ చేయటానికి నాకు అవకాశం ఇచ్చారు. ఫ్రెంచ్, ఇంగ్లీష్ భాషల్లో దుబాసీగా ఉండటం చాలా బాగుంది అని అనిపించింది. తొందరలోనే రిపోర్టర్ గారు, నువ్వు అలియాన్స్ ఫ్రాన్సెస్లో టీచర్గా ఉంటావా అని అడిగారు. నాకు అప్పుడు 17 ఏళ్ల వయసే. అరే, నేను ఇంత చిన్న వయసులో ఒక ఇంటర్నేషనల్ సెంటర్లో నన్ను టీచర్గా పెట్టుకుంటామన్నారని ఉత్సాహంతో ఎస్ అని ప్రతి 2 గంటల క్లాస్కి 4 గంటలు ప్రిపేర్ అయ్యి, ఎందుకంటే నా క్లాస్లో ఐఏఎస్ ఆఫీసర్లు ఉండేవారు, ప్రొఫెసర్స్ ఉండేవారు. వారందరూ మా తాతగారి వయసులో ఉన్న వాళ్ళు కొంతమంది, మా తల్లిదండ్రుల వయసులో ఉన్న వాళ్ళు కొంతమంది. అలా ఉండేటప్పటికీ చాలా దీక్షగా ప్రయత్నం చేసి లాంగ్వేజ్ టీచింగ్నే ఒక ఇంపార్టెంట్ యాక్టివిటీగా మలుచుకున్నాను. నేను మార్నింగ్ కాలేజ్కి వెళ్ళేవాడిని, ఈవినింగ్ టీచింగ్ చేసేవాడిని. సంపాదన కూడా చాలా బాగా ఉండేది. ఐఏఎస్ ఆఫీసర్లకి 4-5 వేల రూపాయల జీతం ఉన్నప్పుడు నాది 10-12 వేల రూపాయల జీతం శాలరీ ఎర్న్ చేసేవాడిని. నేను చెప్పేది 20 ఏళ్ల క్రితం సంగతి. చాలా ఫైనాన్షియల్గా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. అప్పుడే రోజుకి 1500 రూపాయలు, 2000 రూపాయలు ఛార్జ్ చేసేవాళ్ళము దుబాసీగా వ్యవహరించడానికి. ఈరోజు దానికి 10 సంపాదించే అవకాశాలు వస్తున్నాయి మన దేశంలో. నా కెరీర్లో తీసుకుందాం ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు నా కెరియర్. ఫారెన్ భాష నేర్పించిన, ట్రాన్స్లేషన్స్ చేసిన ఎంతో మంచి కెరీర్ ఉంది. స్కిల్ గురులో ఫ్యాకల్టీ మెంబర్ మేఘన గారిని దీని గురించి అడిగి తెలుసుకుందాం. This is day 1 of our German class and we'll be doing some basic questions. Yeah. So what's the first question that we saw today? We say wie ist, mein Name ist Shravanti. Okay. What else can you ask a person when you meet him for the first time? How are you? Yeah. How are you? How do you say how are you in German? Yeah. You say wie geht es Ihnen? And how do you answer this question? Gut. Yeah. You say gut. Danke. Hi, my name is Meghna. I'm a chartered accountant by profession, but right now I'm teaching German at Skill Guru. German is a very popular language, as you can see from the response. In Germany, there are many opportunities for higher education and research. So if you know the language, it's very helpful if you go to Germany, because if you don't know the language, it's a little troublesome, because people there are not that aware of English. English is not that widely used. So German is always useful. Another thing is, if you are going to go and work in a project there, especially for software companies, if you're going to interact with the Germans over there and work on projects there, also it's going to be useful. There are also opportunities for German in India. If a German company opens a BPO office over here, or if they have some operations here, they require German language professionals. So in the areas of translation and interpretation also, we need this language. And some people also would like to study German just for fun, or to know about the culture of the country, to know about the customs, about the history. So there are many, many reasons that people have for learning German. And it's going to be a very, very popular language even in the future years. Germany is going to be a very strong economy. It already is. It is the largest exporter in the world. So it always helps if you know German. Teachers, actually, the salaries as such are not fixed. They are on an hour basis. Per hour basis. And for professionals in the German field, if you are going into translation, as in other languages, you will be paid on a per word or a per page basis. Whereas if you work in something like a BPO as a German professional, you will be paid a salary like any other professional in the team. Okay, more career options, if you would like to know, is that if for example Amazon.com has an office over here, they would like German language professionals to be here, employed here, and to liaise with the German people in Germany or in other countries. For example, if there are German customers and they would have some queries in German, so you would have to answer their emails, you would have to answer their phone calls, you will have to interact with them. If there are accounts here, made up here and in Germany, if there is some consolidation going to take place. Yeah? So it helps if you know German. It becomes easier to communicate and also to transact business if you know German.